హలో అండి. ఇవాళ టమాటా రోటి పచ్చడి చూపిస్తున్నాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండీ! ఇదైతే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. అయినా టమాటా పచ్చడి నచ్చని వాళ్ళంటూ ఉండరు కదా! కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకోవాలే గానీ టేస్ట్ అయితే అదిరిపోతది. పాన్ తీసేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ ఏసుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఏసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ముందుగా వేయించి పెట్టుకున్నానండి పల్లీలు. అది ఒక హాఫ్ కప్ ఏస్తున్నాను. ఒక రెబ్బ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా చింతపండు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇది ఉడికే లోపల మనము రోల్లో కొద్దిగా జీలకర్ర, రాళ్ళుప్పు, ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా దంచేసుకోవాలి. ఇక్కడ నాకు ప్లేస్ సరిపోక నేను కొద్దిగా మిక్సీ పట్టుకున్నాను. సో ఉడికించిన టమాటాలు కూడా వేసేసుకొని చక్కగా దంచేసుకుంటే రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు నచ్చితే ఆనియన్ కూడా వేసుకొని దంచుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సిన పోపు పెట్టేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ, కరివేపాకు వేసేసుకుంటే రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.